మహావిష్ణువు వరహ అవతారమే ఎందుకెత్తాడో తెలుసా? భూదేవిని పాతాళంలోకి తీసుకువెళ్లిన హిరణాక్షుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు వరహ అవతారం ఎత్తాడు. అందుకోసం బ్రహ్మదేవుని శరీరం నుంచి ఓ వరహం ప్రత్యక్షమవుతుంది. అది అతి చిన్న ఆకారంలో కేవలం 8 అంగుళాల సైజులో బయటకు వస్తుంది. ఆ వరహం కాస తల అదే రూపంలో ఉండి మెడ కింద శరీరం మనిషిలా మారి కొన్ని క్షణాల్లోనే భారీ రూపాన్ని పొందుతుంది. ఆ భారీ రూపమే శ్రీ మహావిష్ణువు. హిరణాక్షుడితో భయంకరంగా యుద్ధం జరిపి ఆ రాక్షసుడిని వధించి భూమాతను బయటికి తీసుకొస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు. అయితే వరహాలు బలమైనవి, వాటికి భూమి తవ్వే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వరహాల్లో ఉన్న శక్తి పట్టుదల భూమిని పాతాళం నుంచి తిరిగి తీసుకురావడానికి, సముద్రం గర్భంలోకి వెళ్లడానికి సరిగ్గా సరిపోతాయి. అందుకే హరి ఈ వరహ రూపాన్ని ఎంచుకున్నాడని కొందరు చెప్తారు. అలా విష్ణువు తన వరహ అవతారంలో భూమిని తన కోరలతో పైకి తీసుకొచ్చాడు.